చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి ప్రభుత్వం వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ సందర్భంగా దేవునితో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి కీర్తనలు 127, 128 అధ్యాయాలు ఉత్తరపరిచిగా మన మధ్యలో జాగ్రత్త చదివిస్తాడు. 127, 128 అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినిచి ఉండుట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన హక్కుల కొద్ది నింపుకొనిన వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిగా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉన్నది కాక. ఈ సమయంలో తల వంచి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవునితో చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనం ప్రేమించి మాట్లాడుతూ దేవుడు మనం ప్రేమించి కుటుంబాలు కట్టి కుటుంబాన్ని విడలించి దీవించి ఆశీర్వదించాలని చెప్పి ప్రభు ఆశపడుతూ ఈ సాయంకాలం మరోసారి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికను బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభా నాతో మాట్లాడుతున్నా నా పట్ల నా కుటుంబం పట్ల మీ ఉద్దేశం ఏమంటుందో, మీ ఆలోచన ఏమంటుందో ప్రభా, మీ ప్రణాళిక ఏమంటుందో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి ప్రభా ఈ వాక్యం చేత నన్ను దర్శించి నన్ను సరిచేసి బలపట్టి దీవించమని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుందాం. గవర్నమెంట్ వారు ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆ యొక్క దాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం, ప్రేమ, అందాలు, ఆప్యాయత ఏదైతే ఉంటుందో సమస్యని చూస్తేటువంటి దేవుడు ఈ సాయంకాలంలో నీ కుటుంబం దీవించబడాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం దేవుని చేత దీవించబడాలని ఆశపడుతూ తన మాటలు పలకాలని ఆశపడుతుంది కదా ప్రభా. నాతో మాట్లాడిన నా కుటుంబాన్ని దీవించు ప్రభా, నేను ఏదైతే దీవించాలో నాకు నేర్పించు ప్రభా అని చెప్పి ప్రభుతో మాట్లాడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియాపరుడు తండ్రి యేసు ప్రభా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవుడు కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దాన్ని ప్రేమించి ప్రభా సంఘంలో కుటుంబాన్ని దీవించుకోవడానికి, ఆశీర్వదించుకోవడానికి బాధపడి ఈ కుటుంబానికి కూడిన ఏర్పాటు చేసిన దాన్ని బట్టి
స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ కుటుంబాల ఆశీర్వాదాలు నేను రాష్ట్రించి పట్టుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రభావాలు వాక్యం ఆయన ఏ రీతిగా వారి కుటుంబాలను కట్టుకోవాలో, ఏ రీతిగా వారి కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించుకోవాలో ప్రభా మీ వారితో మాట్లాడి దర్శించి సంధించి జీవించి నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. దానికి స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని ప్రత్యేక జీవించండి, ఆశీర్వదించండి. ఎన్నికైన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకించి మాట కలిగించి ప్రభా ప్రతి బిడ్డ కూడా మీ వాక్యాన్ని వినడానికి కావాల్సిన సహాయం చేసి నడిపించమని సంఘాన్ని జీవించి అర్పించేది యేసు ప్రభునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి 2 అధ్యాయాలు కూడా మనం ఆలోచన చేసినట్లయితే దీవించబడినటువంటి క్రైస్తవ కుటుంబము ఏ రీతిగా ఉంటుందనే విషయం దేవుడు మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. దీవించబడినటువంటి క్రైస్తవ కుటుంబం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయం జాగ్రత్తగా 2 అధ్యాయాలు కూడా రాసినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవం మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. కుటుంబం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తమైనటువంటి. దేవుడు ఆదాముని చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉంటే మంచిది అని తెలుసుకొని ఆదాముకు ఒక సాధ్యమైన సహాయం అనుగ్రహించాడు. అప్పుడు అనుగ్రహించిన తర్వాత ఆలోచించడానికి ఏంటంటే ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నిర్ణయించమని చెప్పి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తాము. కనుక కుటుంబం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఒక సంస్థ. ఇన్స్టిట్యూషన్ ఆర్డైన్డ్ బై గవర్నమెంట్. అయితే కుటుంబం అనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక. ఆదాముతో కలిసినప్పుడు దేవుడు వారితో కలిసి సహవాసం చేస్తున్నట్టుగా మనం చూస్తాము. అదే రీతిగా మన కుటుంబాలు కూడా దేవుడు మనతో సహవాసం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. కానీ మనం ఆలోచన చేసేటైతే నీ కుటుంబం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం చెప్పి గమనించాలి. కానీ నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వించబడాలంటే ఏం చేస్తే దీవించబడుతుంది, ఏం చేస్తే ఆశీర్వించబడుతుంది అనే సంగతి ఈ వాక్యాలు తక్కువ రాసినట్టుగా మనం చూస్తాం. మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. వాక్య ప్రకారం మీ జీవితాన్ని మార్చుకోండి. తద్వారా నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు. తరాలకి నీ కుటుంబంతో కూడా ఆశీర్వించబడడానికి దేవుడు సహాయం చేసినట్టుగా మనం గమనించాలి. వాక్యంలో మనం చదివినట్లయితే తండ్రి యెహోవా ఇల్లు కట్టించాడని కట్టువారి ప్రయాసము. మొట్టమొదటిగా మన ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడే సత్యం ఏంటంటే నీ కుటుంబము దేవుని చేత కట్టబడే కుటుంబం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తరపున ఎవరు కూడా నీ కుటుంబాన్ని కట్టలేరని సంగతి జ్ఞాపకం చేస్తున్నారు. ఏదో నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, ఆస్తి సంపాదిస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, పిల్లలు చదివిస్తున్నాను, అదంతా ఒకటి అబద్ధం. నువ్వు కష్టపడుతున్నావు అంటే నీకు కష్టానికి పడేటువంటి స్తోమత దేవుడు ఇచ్చాడంటే అది కూడా దేవుడు ఇచ్చాడంటే స్తోమతే. దేవుడు నీకు అటువంటి అవకాశం లేకపోతే నువ్వు కష్టపడే అవకాశం కూడా లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే నా కుటుంబం నా ప్రభు చేత కట్టబడుతుంది, ప్రభా నా కుటుంబాన్ని కట్టున్నాయని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అందుకనమాట దేవుడి చేత కట్టబడిన కుటుంబాలు జీవించబడతాయని సంగతి దేవునికి వాక్యం చదివిస్తాడు. యేసు ప్రభు మాట చెప్పాడు, ఇద్దరు గృహాలు కట్టు. గృహం అంటే చెప్పండి, గృహం అంటే 2 గృహాలు కట్టున్నారు. అప్పుడు ఎక్కడ కట్టి చెప్పండి. ఒక మాట ఉంది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి మాట్లాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. గట్టిగా కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున బండ మీద నా ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుని పోతున్నాను. కాబట్టి దేవుడు అన్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని కొట్టినాడు. గాలి వచ్చింది, వాడ వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇల్లు కొట్టింది, కానీ ఆ ఇల్లు
బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోలేదని చెప్పి ప్రభువారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటాడు దేవుడు బిడ్డలారా, ఈ సాయంకాలంలో దేవుడు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే మీ ఇల్లు నీ కుటుంబం బండ మీద కట్టబడాలని చెప్పి దేవుడు బండ అంటే చెప్పండి, ఈ బండ క్రీస్తే. ఈ బండ అనమాట యేసు ప్రభువుని సంపాదించుకొని యేసు ప్రభు మీద మన గృహాన్ని విశ్వాసంగా మన గృహాన్ని కట్టుకున్నట్లయితే నీ కుటుంబం దీవించబడుతుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సమస్యలు వచ్చినా ఏమొచ్చినా నీ కుటుంబం నిలుస్తుంది, కానీ ఆ కుటుంబం స్థిరంగా ఉంటుందని చెప్పి మేము ఒక వాక్యం చదివిస్తూ ఉంటాం. ఆలోచన చేసినట్టయితే అనేక కుటుంబాలు విడిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. భార్య భర్తల మధ్య విడిపోతున్నట్లుగా చూస్తాం.
కట్టేవాడు దేవుడు, రెండవదిగా కాపాడేవాడు దేవుడు, పోషించేవాడు దేవుడు, ఆశీర్వదించేవాడు కూడా. ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచించేసినట్లయితే కుటుంబాన్ని కాపాడేవాడు కట్టేవాడు దేవుడు, కాపాడేవాడు దేవుడు, పోషించేవాడు దేవుడు, ఆశీర్వదించేవాడు కూడా. కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సిన సత్యం ఏంటంటే తప్ప మన కుటుంబాన్ని కట్టాలని చెప్పి దేవుడికి మన జీవితాన్ని మన కుటుంబాన్ని అర్పించినట్లయితే ప్రభు మన కుటుంబాన్ని కడతాడు. అందుకే యేసుతో సాక్షాత్గా మాట్లాడితే చెప్పండి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు నిలుస్తుందని చెప్పేటువంటి బండ అంటే క్రీస్తు ప్రభు. యేసు ప్రభుని సంపాదించుకొని యేసు ప్రభు విశ్వాసం ఉంటే యేసు ప్రభుని కలిగి మన కుటుంబాన్ని కట్టుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం జరిగిస్తూ ఉంటుంది. ప్రసంగి ఒక మాట అంటాడు కదా, భార్యాభర్తలు మాట్లాడుతూ 3 పెట్టెల తాడు తెగిపోదండి. 3 పెట్టెల తాడు అంటే చెప్పండి, భార్య భర్త ఇద్దరి మధ్యలో ఉండాలన్నమాట. యేసు ప్రభు దేవుడు మన మధ్యలో ఉన్నట్లయితే మన కుటుంబం యొక్క పరిస్థితి చాలా స్థిరంగా ఉంటుంది, చాలా జీవించబడిన కుటుంబంగా ఉంటుందని చెప్పి గమనించాలి. వాస్తవం మన ఇండియా దేశంలో చూసినట్టయితే ఇంతకుముందు కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుండేది. కానీ ఆలోచన చేస్తే ప్రస్తుతం 1,30,00,000 కుటుంబాల ప్రతి సంవత్సరం విడిపోతున్నట్టుగా మనం చూస్తాం. సంవత్సరానికి ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి చెప్పండి? 1,30,00,000 కుటుంబాలు విడిపోతున్నట్టుగా మనం స్టాటిస్టిక్స్ చూస్తాం. అన్ని కుటుంబాలు విడిపోతున్నాయంటే ఏమైనా చాలా ఏం చేస్తుంది చెప్పండి? జతపరిచినటువంటి కుటుంబాన్ని విడదీసేసి ఆ తర్వాత భర్త తాగుపోతాం, భార్య విచారాలు రకరకాలుగా జీవిస్తూ ఆ జీవితాన్ని పాపంలో వెళ్ళిపోయి పాపంలో జీవిస్తూ ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కనపడినందుకు కూడా రోడ్డు మీద పడి భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన సత్యం ఏంటంటే మీ కుటుంబాన్ని ప్రభువే కట్టాలి, మీ కుటుంబాన్ని కట్టేవాడు ప్రభువే అని చెప్పి జ్ఞాపకం చేసుకుని మీ జీవితాలను ప్రభుని కట్టుకోవాలి. ప్రభు నా కుటుంబాన్ని కట్టినానని చెప్పి ప్రభుత్వం మీ కుటుంబాన్ని అప్పగించేటైతే చక్కగా కట్టి జీవిస్తారు. ప్రభావం సంఖ్య చెప్పండి, యెహోవా పట్టణం కాపాడినట్టు దానికి కావలిగా నిలుకొని అంటే ఒక పట్టణాన్ని అంటే కుటుంబాన్ని కాపాడేవాడు చెప్పండి, దేవుడే యొక్క కుటుంబాన్ని కాపాడేటటువంటి వాడు చెప్పి జ్ఞాపకం ఎందుకన్నమాట. మనం చూస్తాం కదా, అనేక కుటుంబాలు మనం చూసేటంటే మరి భర్తలు చనిపోవడము భార్య చనిపోవడము జరుగుతూ ఉంటుంది. కానీ బాధాకరమైన సంగతి. వివాహం చేసుకోవడానికి వెళ్ళి ముందు చనిపోవడం ఎంతోమంది ఉన్నారు. వివాహం ముందు పెళ్లి ముందు 1 రోజు 2 రోజులు చనిపోయినట్టు అన్నారు, పెళ్లి అయిపోయినాక చనిపోయినట్టు అంటారు. కనుక నీళ్ళు నీ భర్తని భార్యని కాపాడాలంటే దేవుడి తప్ప కూడా అన్నమాట. ప్రొటెక్షన్ ఈజ్ డివైన్ అంటారు. ప్రొటెక్షన్ ఈజ్ డివైన్ అంటే కాపుదల కేవలం దేవునితో సాధ్యమైనటువంటిది. కాపుదల అనేటువంటిది కేవలం దేవుడే సాధ్యం చేయాలనుకుంటూ గమనించాలి. అందులో మాట అక్కడే పక్కన 121 3వ చింతన 121 చింతన 3వ చింతన ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొడుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొడుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎంత చక్కగా కాపాడుతుంది. ఇదంతా ఎవరు కాపాడుతారంట? నిన్ను కాపాడుకోగలుగుతావా? మన కాపుదల మన చేతిలో దేవుడిని మనల్ని కాపాడని సంగతి చేయటగా దేవునితో వాక్యం చదివిస్తాం. కాబట్టి నీవు నీ కుటుంబం భర్త భార్య కూడా చక్కగా కలిసి నివసిస్తూ సంతోషిస్తూ బిడ్డలు కలిగిన భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారిని దేవుడు కాపాడుతాడని చెప్పి దేవునితో వాక్యం చదివిస్తాం. కాబట్టి ఒక కుటుంబం అనేక మంది నష్టపోయినట్టు ఎంతో మంది ఉన్నారు. యవన కాలంలో భర్తను పోగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేకపోతే భార్యను పోగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. కానీ
నీ జీవితాల కుటుంబాన్ని మనం క్రైస్తవ కుటుంబాన్ని కాపాడేవాడు దేవుడేనని చెప్పి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం. మొట్టమొదటిగా కట్టేవాడు దేవుడే, కాపాడేవాడు దేవుడే. మూడో మాట చెప్పండి, తన ప్రియులను తీర్చుతుండగా ఆయన వాటిని అంటే నిన్ను పోషించేవాడు కూడా కనుక దేవుని చేత పోషించబడతా ఉన్నాం. మన అంత్యకాలం దేవుడు మనకి సత్య పరమ ప్రార్థనలు మాట్లాడుతూ చెప్పండి, దేవా మా అనుదిన ఆహారం మాకు ఇచ్చేయమంటాడు. అంటే ఎంత డబ్బులు ఉన్నా సరే తిండి తెలియనట్టున్నారు, ఎంతోమంది ఉంటారు. తిండి తెలియనివారు ఉంటారు, తిండి వాళ్ళకి అరగదనమాట, అరగదు. ఆ రీతిగా దేవుడు మనకి చక్కని ఆరోగ్యం ఇచ్చి చక్కని అనుగ్రహం ఇచ్చి కష్టానికి మన ఆహారం తినడానికి దేవుడు పుట్టుకుంటున్నాడంటే అంతా దేవుని యొక్క కార్యం అని చెప్పి మనం జ్ఞాపకం చేస్తాం. కట్టేవాడు దేవుడే, కాపాడేవాడు దేవుడే, పోషించేవాడు కూడా. నాలుగోది మనం ఆలోచన చేసినట్లయితే ఆశ్రయించేవాడు కూడా. యెహోవాను భక్తులవాడి కాదు ఆశ్రయించబడాలి. కాబట్టి ఏమంటారు, ఒక కుటుంబం దీవించబడాలి, ఆశ్రయించబడాలంటే కేవలం దేవుడే మన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించాలని చెప్పి రాత్రి దేవుడు మనం జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మీ కుటుంబాలు ఎవరుంటారు చెప్పండి. ఆ మొదటి స్థానం ఒకేపాలు, ఫస్ట్ ప్లేస్ ఒకేపాలు ఉంటారు. నిన్ను కట్టి, నిన్ను పోషించి, నిన్ను కాపాడి, నిన్ను ఆశ్రయించేటువంటి దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలని చెప్పి రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అనేక కుటుంబాలు ప్రభు లేడండి, అనేక మంది దేవుని లెక్కలేరండి, అనేక మంది తమ ఇష్టాంతాలను జీవిస్తూ ఉంటారు, భయభక్తులు లేని జీవితం జీవిస్తూ ఉంటారు, చాలా భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. మందిరానికి రావాలి చాలా మంది, అనేక రకాల వారి ఇష్టాంతాలను జీవిస్తూ దేవుడికి వచ్చినటువంటి గౌరవాన్ని, స్థానాన్ని వారి జీవితాలు ఇవ్వకపోవడాన్ని బట్టి అనేక కుటుంబాలు ఏమైపోతుంది చెప్పండి, శాపానికి, కష్టానికి, ఆర్థిక సమస్యలకి, ఇబ్బందులకి, లేకపోతే భయంకరమైనటువంటి దృష్టికి, పిల్లలు మాట లేకపోవడం, భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవడం, అనేకమైనటువంటి పరిస్థితులు గురైపోయి సమాధానం లేక భయంకరమైనటువంటి దృష్టిలో కుటుంబాలు పీడిస్తున్నట్లుగా రాత్రి పరిశుద్ధాత్మ అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రి నీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి సరిగ్గా లేదు అనుకున్నట్లయితే ఒకే ఒక మాట, దానికి ఒకే ఒక జవాబు ఏంటంటే నీ కుటుంబంలో యేసు ప్రభు లేడు. నీ కుటుంబంలో యేసు ప్రభు తప్పగా నిన్ను కాపాడుతాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, అన్ని విషయాలు నీ కుటుంబాన్ని కట్టి జీవించడానికి ప్రభుత్వంలో సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఉంటుంది దేవుడి రాత్రి మాటలు జ్ఞాపకం, నా కుటుంబాన్ని కట్టేవాడు ప్రభువే, నా కుటుంబాన్ని కాపాడేవాడు దేవుడే, నా కుటుంబాన్ని పోషించేవాడు దేవుడే, నా కుటుంబాన్ని ఆశ్రయించేవాడు దేవుడే. కాబట్టి కృప యేసయ్య నన్ను క్షమించి నాలో కృప, నాలో ఉండండి, నా కుటుంబంలో ఉండండి కృప, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దీవించు ప్రభ అని చెప్పి ఎవరు ప్రభుత్వం జీవిస్తారు వాళ్ళందరినీ చక్కగా దేవుడు జీవిస్తారని జ్ఞాపకం. ఏ రీతిగా జీవిస్తారు చెప్పండి. 9 ఆశీర్వాదాలు ఉన్నట్టుగా మన 2 అధ్యాయాలు మనం చూస్తే కుటుంబానికి రావాల్సినటువంటి 9 ఆశీర్వాదాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, అక్కడ 122 అధ్యాయంలో కుమారులు యెహోవాను గురించి శాస్త్రము, గర్భంగా అందించే బహుమానాన్ని, యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతులను పాల్గొంటారు, వాటితో తన అమలుకు నేర్చుకున్నవాడు తండ్రి. కాబట్టి అటువా సిగ్గుపడక కుమారులతో కుమారులు ఎవరిస్తారు చెప్పండి. నీకు బిడ్డలు ఇస్తానంటే ఎవరిస్తారు అనమాట, దేవుడే నీకు బిడ్డలు ఇస్తున్నాడు, కుమారులు ఇస్తున్నాడు, కుమార్తెలు ఇస్తున్నాడు. కుమారులు బలవంతుని చేతులను బాణాల ద్వారా చేస్తానని చెప్పి దేవుడు అంటే చక్కగా భయభక్తులు కలిగి ఆ బాణాలను శత్రువు యొక్క అగ్ని వాటి బాణాలను అణిచేసి, శత్రువు యొక్క తంత్రాలన్నింటినీ కూడా అణిచేసి, కుటుంబంలో ఎట్టాకి రాకుండా శత్రువుతో పోరాడుతూ ఒక చక్కని జీవితం కలిగిన బిడ్డల్ని దేవుడు మనకి ఇస్తాడని చెప్పి దేవునికి వాక్యం. కుమారుని యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలమిచ్చు కుమారుని కుమార్తెనటువంటి దేవుని చేత మనం అనుగ్రహించబడుతున్నారు. చాలాసార్లు మనం కన్న కుమారులను మనం ఏం చేస్తాం చెప్పండి, తగ్గించేది, మనం బాధపడతాం, మనం
పట్టించుకోము. వాడు ఏమైపోయినా కూడా మన గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉండవు. ఎందుకనమాట ఆ తల్లిదండ్రులు తాగుబోతులో వ్యభిచారంలో విశాంతాన్ని జీవిస్తూ అన్యాయంగా జీవిస్తున్నట్టు మన బిడ్డలందరూ కూడా ఏమైపోతే చెప్పండి, వాళ్ళు కూడా తాగుబోతులు అన్యాసం అయిపోతారు. కానీ వాస్తవం దేవుడు వాళ్ళని సర్విస్తాను చెప్పండి. దేవుడు నీకు బిడ్డలు ఇస్తున్నాడు, దేవుడికి బిడ్డలు ఇస్తున్నాడు కాబట్టి ఆ కుమారుని యెహోవాను గ్రహించే శ్వాసం అనేది చెప్పండి ఇన్హెరిటెన్స్ అంటారు. అనమాట అనేక సంవత్సరాలకి నీకు గొప్ప ఆశీర్వాదకరంగా తరతరాలకి నీ బిడ్డల్ని ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం. గర్భరాయించి బహుమానం అంటే చెప్పండి కుమార్తెలు యెహోవాను గ్రహించే బహుమానం. కాబట్టి కుమార్తెలు దేవుడిచ్చే బహుమానం కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పెంచి పోషించేటువంటి భాగ్యం దేవుడు మనకు అందిస్తున్నట్టుగా మనం దేవుని భాగ్యం అనేది కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. అబ్రాహాం కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తుంటే అబ్రాహాంకి దేవుడు 100 సంవత్సరాలలో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఏ రీతిగా పెంచుతూ వచ్చాడో మనందరికీ తెలుసు. ఇస్సాకుని తగ్గ పెంచుతూ వచ్చాడు. ఇస్సాకుని దేవుని భయభక్తులు పెంచినప్పుడు ఇస్సాకుని గ్రహించినప్పుడు ఇస్సాకు ఏ మాత్రం మాట్లాడకుండా దాన్ని సంపూర్ణ విధేయత చూపించాడు. కాబట్టి ఏంటంటే చెప్పండి దేవుడు అబ్రాహామిక విశ్వాసాన్ని బలపరిచి దేవుడు అబ్రాహామిక విశ్వాసాన్ని బట్టి సంతోషించి ఏది కూడా అబ్రాహాము దాచిపెట్టుకుని అన్ని కూడా అబ్రాహాముకి చెప్తూ వచ్చేట్టుగా మనం చూస్తాం. లోతుల గురించి చెప్పాడు, సొదొమ గురించి చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా భక్తుల వాడికి దేవుడు తన చిత్రాన్ని బయటపరిచి తను చేసే పనులను కూడా మనకు నేర్పిస్తారనే విషయం కూడా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. కాబట్టి నీకు ఇచ్చే బిడ్డలు దేవుని చేత నీకు అనుగ్రహించబడుతున్నారు. కాబట్టి నువ్వు ఏం చేయాలి చెప్పండి, వారిని చాలా భయభక్తులు పెంచేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నట్టుగా గమనించాలి. కొన్నేళ్ళ కుటుంబం ఉంటుంది కదా, అపోస్తలుల మాట ఇచ్చాడు. 10వ అధ్యాయం 1-2 వచనాలు అపోస్తలుల 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చెప్పండి ఇటలీ పటాల ముందు శతాధిపతి కొర్నేలు ఉంటాడు. ఆ కొర్నేలు ఎటువంటి భయభక్తులు కలిగిన కుటుంబం అంతటి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉంటారు. అనేకులు మేలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం చూస్తారు. కాబట్టి మా కుటుంబం ఎట్లా ఉండాలి చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మనము మన కుటుంబం మన బిడ్డలందరూ కలిసి దేవునితో సహవాసం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని జీవిస్తారు. కానీ బహు విచారకరమైన సంగతి ఏంటంటే అనేక కుటుంబాల్లో దేవుడు లేడండి. అనేక కుటుంబాలు లేడు, దేవుడు ఇష్టాంతాన్ని జీవిస్తారు, ఇష్టాంతాన్ని పాపం చేస్తూ ఉంటారు. వాస్తవ కుటుంబాన్ని నడిపించేదారు చెప్పండి, కుటుంబాన్ని యోగరీతిగా నడిపించేదారు చెప్పండి. కట్టేవాడు దేవుడే కానీ నడిపించేవాడు అనమాట. ఇంటి యజమాని ఏం చేయాలి చెప్పండి, కుటుంబాన్ని నడిపిస్తాడు. ఇంటి యజమానికి బాధ్యత అనమాట. కుటుంబాన్ని బిడ్డలకి భయభక్తులు పెంచేటువంటి బాధ్యత ఇంటి యజమానిగా మనం చూస్తాం. కాబట్టి ఇంటి యజమాని ఎట్లా ఉండాలన్నమాట, ఇక్కడ 4వ వచనంలో 144 ఉంటాడు. యెహోవాకి భయభక్తులు వాడు ఇలాగూ ఆశీర్వదించమని చెప్పి ప్రారంభించగా మనం చూస్తాం. కనుక ఆ రీతిగా యజమానుడు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు దీవిస్తాడు. నువ్వు భయభక్తులు కలిగి జీవించకపోయినట్లయితే, నిశాంతంగా జీవిస్తూ దేవుని భయం లేకుండా బతికినట్లయితే నీ కుటుంబం ఏమాత్రం దీవించబడదు. మీ బిడ్డలందరూ ఏమైపోతుంది చెప్పండి, రోడ్ల పాలైపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయి వారి జీవితాలు ఏమాత్రం కూడా ఆశీర్వాదం లేకుండా జీవిస్తారు. చదువులు ఉండవు, లేకపోతే ఇంకేమన్నా చెప్పండి, వారి భయభక్తులు ఉండవు. చాలా భయంకరంగా పాపం చేస్తూ తాగబోతున్నా రకరకాలుగా మారిపోతూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకుని చేయవలసింది ఏంటంటే, యజమానుడు దేవుని
భక్తి జీవించాలి దేవుడు దేవుడు వాక్యం. కాబట్టి ఎప్పుడైతే జీవిస్తావో నీకు పుట్టిన బిడ్డలని దేవుడు బిడ్డలు లేవా చాలా పిల్లలు లేనటువంటి వారు అనేకమంటున్నారు. అయితే బిడ్డలు కలిగి జీవించడం కూడా అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం చెప్పి గమనించి ఆ రీతిగా బిడ్డలు కలిగి జీవితాన్ని దేవుడు కోరుకున్నట్టుగా గమనించాలి. బిడ్డలు దేవుడిస్తాను అంటే దేవుడు ఇస్తాను కాబట్టి మనం ఎట్లా పెడతానండి దేవుడు ఎందుకు భగవద్గీత కలిగి జీవించాలని పెట్టారు కాబట్టి నెక్స్ట్ మాట ఏమిటంటే ఎవరైందు భగవద్గీత కలిగి ఆయన త్రోవైందు వారందరూ అంటే దేవుడు భక్తి కలిగిన వారందరూ కూడా ధన్యులైన మాట అర్థమండి బ్లెస్సెడ్ అంటాం ఇంగ్లీష్లో బ్లెస్సెడ్. బ్లెస్సెడ్ అంటే చెప్పండి ఆశీర్వదించ. మనమంతా ఏం కోరుకుంటాం చెప్పండి ఆశీర్వాదం కావాలా నష్టం కావాలా? ప్రతి ఒక్కరు కోరుకునేది ఏం కోరుకుంటారు చెప్పండి ఆశీర్వాదం. కోరుకోవాలంటే ఏం చేయాలన్నమాట భయభక్తులు కలిగి జీవించాలి. ఎంతమంది భయభక్తులు కలిగి జీవిస్తాను ఇక్కడ జీవిస్తారా? ఎంతమంది? నేను భయభక్తులకు నిర్వచనం చెప్తానప్పుడు మీకు అర్థమైపోతుంది భయభక్తులు అంటే ఏంటో. మొట్టమొదటిగా భయభక్తులు అనే మాటకి అర్థం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే పాపాన్ని అసహించుకోవడమే నిజమైనటువంటి భక్తి యొక్క నిర్వచనము. ఎంతమంది పాపాన్ని అసహించుకున్నారు చెప్పండి? దొరికిపోయారు, అందరూ దొరికిపోతారు కదా. ఎంతమంది అబద్ధాలు చెప్పుకున్నాడు? నేను అబద్ధం చెప్పడానికి నేను చెప్పాలనుకున్నాను ఇక్కడ ఒక్కడు కూడా దొరకడండి. నోరు ఇప్పితే అబద్ధాలు, నోరు ఇప్పితే భర్త భార్యకి అబద్ధం చెప్తుంది, భార్య భర్తకి. మరి ఇద్దరి మధ్య అబద్ధాలు జరుగుతాయి. పిల్లలు తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తారు, తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధాలు చెప్తారు. ఎంత దుస్థితి! ఇప్పుడు అనుకుంటాం కదా అబద్ధం చాలా చాలా ఏం పర్లేదు, అబద్ధం ఆడితే తప్పించేసుకోవచ్చు, అబద్ధం ఆడి తప్పించేసుకోవచ్చు కానీ అనుకుంటారు. కానీ అబద్ధం అంత భయంకరమైనటువంటి పాపం ఒకటి, అబద్ధం అంత భయంకరమైన పాపం ఒకటి. కయీను హేబెలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారండి దేవుడి దగ్గరికి. దేవుడు హేబెలుకి అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు త్రోసివేశాడు కదా. అయితే కయీనుకి ఏమిటి కోపం చేసేసాడు, తమ్ముడు పడ్డాడు, తమ్ముడిని చంపేసి భూమిలో పాల్పట్టించాడు. దేవుడు వచ్చి కయీను అడుగుతాను, కయీనా నీ తమ్ముడు ఎక్కడ అంటే నా తమ్ముడికి నేను కావాలి వాడినాడు. అంటే నాకేం చేస్తున్నావా నా తమ్ముడు తెలియదు, వాడికి చంపినాడు వాడు చెప్పండి. వాడే చంపాడు, పాల్పెట్టేశాడు. భగవానుడు మీ కయీను దాచిపెట్టాడు, భూమి నాకు మొదలుపెడతా ఉంది అంటాడు దేవుడు. అంటే కయీను అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పడం బట్టి ఏం జరిగింది చెప్పండి? కయీను శపించబడ్డాడు. కయీను చెప్పాడు శపించబడ్డాడు. కయీను కుటుంబం శపించబడింది. కయీను ప్రతిచోడని దేశంగా మారినట్టుగా పనిచేస్తాను. ఆ తర్వాత 4వ ఆలోచన చేస్తే కయీను దేవునితో ఉండకుండా దోషివేయబడినట్టుగా మనం చూస్తాం. అబద్ధాన్ని ఏం చేస్తే చెప్పండి? ఈ లోకంలో బ్రతికినంత కాలం నీవు నీ కుటుంబం శాపగ్రస్తమైనటువంటి జీవితంలో జీవిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం చదివిస్తాను. ఈ వాక్యం సత్యము, వాక్య సారాంశం సత్యం. ఆకాశం గతించిన భూమి గతించిన కొన్ని ఈ వాక్యం యొక్క మాట పొల్లు కూడా ఆడతారు అబద్ధాలు. భర్త భార్య చెప్తాడు ఎక్కడికో తిరిగేసి వస్తాడు, సోక తిరిగేసి వచ్చి ఎక్కడికో అంటే ఎక్కడ పోయిందమ్మా ఆఫీస్లో జాగ్రత్త లేట్ అయిపోయిందమ్మా అంటాడు. అంటే నిజమేనా? నేను నమ్మించి మోసం చేస్తా ఉంటాను. భార్య డబ్బులతో దాచిపెట్టేది అన్ని ఖర్చు అయిపోయినా అంటే ఏమిటా ఖర్చు అయిపోయింది, అన్ని ఖర్చు అయిపోయింది, ఎంత అయిపోయింది అంతేనా? అబద్ధ జీవితం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి దుస్థితి. నీ అబద్ధం నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డల్ని నాశనం చేస్తున్న సంగతి. అంతేకాదు లోకంలో ఉంటే కావాల్సిన శాపం. నీ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడితో పట్టణ రాజ్యాన్ని కాకుండా నేను నరకానికి తీసుకెళ్ళి నీ అబద్ధం నుంచి రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తాను. అననీయ సభ్యులను అబద్ధం ఆడాడు. ఏం అబద్ధం ఆడి చెప్పండి?
పాదాలను పెట్టినప్పుడు అపోస్తులు అడిగారు కదా, ఇంతకే అన్నాడు అంటే అని అన్నాడు కదా, ఇంతకే అన్నాడు. ఏమైపోయాడు? అక్కడికక్కడే పడి కొంతసేపటి తర్వాత తత్వరా కూడా వచ్చింది, భార్య కూడా వచ్చింది. భార్య కూడా వచ్చి మాట్లాడలేదు కదా, అమ్మ ఇంతకే అన్నాడు అంటే ఇంతకే అన్నాడు చెప్పాడు. ఏమైపోతే చెప్పాడు? అక్కడికక్కడ పడి ఒక అబద్ధమైనటువంటిది, ప్రాణాలను తీసేటువంటిది, నరకానికి తీసుకెళ్ళిపోయింది, నిన్ను నీ కుటుంబాన్ని శాశ్వతంగా నడిపించేటువంటి ఆకాన్ని తీసి తొలి దాచి పెట్టుకున్నాడు. దాచి పెట్టుకుని అబద్ధం ఆడాడు. ఏమాడాడు? ఏమంటే తెలుగు పట్టణంలో శాశ్వతమైనటువంటివి అది ఏది కూడా మీకు దొంగవద్దు అని చెప్పి దొంగతనం చేసి ఏం చేసే చెప్పండి. ఒక చీనాలు కైవస్తము 200 కిలోల వెండి, 50 గ్రాముల 50 ఉత్తరంలో ఒక బంగారు కట్టి తీసుకొని దొంగలిని తీసుకొని ఎక్కడ పెట్టాడు? ఆ యొక్క భూమిలో దేవాలయ భూమిలో దాన్ని పెట్టేశాడు. ఈసారి ఆయన తీసుకెళ్ళి దాన్ని కోరుతాడు. భూశ్వరికి దేవుని మొదలుపెడతా అయ్యా ఎందుకు మాకు అక్కడ చేయలేదంటే ఇస్రాయేల్ వాళ్ళు పాపం చేశారు. పాపం చేశారంటే ఏం చేయాలి చెప్పినప్పుడు ఆకారం దయాన్ని తప్పు చేసిన ఒప్పుకోవాలి కదా, దాచిపెట్టుకుని ఏమవుతుందో చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళు చీట్లు వేశారు, చీట్లు వేసినప్పుడు ఎక్కడ పడిందన్నప్పుడు ఎవరి పడింది చీటి? ఆకారం మీద పడినట్టుగా మనం ఆకారం మీద పడిన ఏం చేశారు చెప్పండి. ఆకారాన్ని పట్టుకున్నారు, ఆకారం భార్య పిల్లల్ని పట్టుకున్నారు, ఆకారం గోదల్ని పట్టుకున్నారు, అంటే ఆవు గంటలకి గంటల్ని పట్టుకున్నారు, ఆకారం సామాన్యంగా తీసుకున్నారు, ఆకారం డేరాలు కూడా దిగారు. అన్ని తీసుకెళ్ళి ఆకారంలో వేసి రాళ్ళతో కొట్టి అగ్నితో సాయం చేశారు. నేను అబద్ధం నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డల్ని అగ్నితో కాలుస్తుంది, నరకంలో మండుతున్నటువంటి సంగతి రాత్రి దేవుడు మాట్లాడతాను. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు చెప్పండి. ఎన్ని అబద్ధాలు మాట్లాడితే తీసుకొచ్చింది ఎంతవరకు? నేను అబద్ధాన్ని రాత్రి పవిత్రంగా ఒప్పుకున్నావా నీ కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే నీ కుటుంబం మాత్రం బాగుపడే పరిస్థితిలో ఉండదు. ప్రభాన్ని తప్పు చేసి అబద్ధం మాట్లాడుతున్న దయచేసి క్షమించుకోవాలి. ఏసులతో ప్రతి పాపం రెండో మాట ఏంటి చెప్పండి. అమ్మ అక్కడే 16 అవసరమా సాగుతుంది 16 భయభక్తులు కలిగి ఉండవలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోరు. భయభక్తులలో మనం చెడుతనాన్ని ఆశ్రయించుకుంటారు. మెరుగుగా భయభక్తులలో ఉన్న బట్టి చెడుతనానికి తొలగిపోతారు. అది మనం నిజంగానే భయభక్తులు జీవించాలనుకున్నట్టయితే నువ్వు చేస్తున్న పాపం అంతా కూడా విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి. దేవుడు ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించి నీ పాపాన్ని తీసివేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా చేస్తాను కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తారు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి. ఎందుకు వచ్చాడు చెప్పండి. రక్షించడానికి యేసు ప్రభు వచ్చేట్టుగా మనం చూస్తాం. రక్షించిన దాన్ని ఎందుకు రక్షించడానికి యేసు ప్రభు లోకానికి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? అందరూ పరిశుద్ధులు అయిపోతున్నాడు. మన పాపం అంతా తనని తీసుకుని మనం చేసిన మాట్లాడిన అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, విచారాలు, భయంకరమైన పాపం అంతా కూడా లోక పాపం అంతా కూడా తనకి తీసుకుని ఆ శిక్ష అంతా అనుభవించారనమాట. ఆ ప్రభు భరించాడు. తరగతిలో ప్రభు భరించాడు. భరించేటప్పటి భయంకరమైన అవమానం, కొడాలతో చేతులు కాదు మేకులు సులువుతో కొట్టాడు. తల మీద పడిపోయి బట్టలు పడిపోయి ఆ కొడాలతో కొడుతూ ఉంటే ఒక్కొక్క కొడ 5 తప్పులు కాలంలో ఉంటాయి. వాటిలో రోమతనకు లేకుండా గట్టిగా కొడతా ఉంటే ఆ గాలపూల దిగులో దిగుతే రాగుతూ ఉంటే కట్టలు కట్టలుగా మాంసం వేసేస్తూ ఉంది. రక్తమంతా తిరుగుతూ ఉంది. ఎందుకు చెప్పండి? ఆ రక్తంలోనే పాపానికి క్షమాపణకి ఆశీర్వాదం రాత్రి దేవుడు. అర్థమైందా? నువ్వు పాపాన్ని ఆశ్రయించుకోవాలంటే ఎట్లా ఆశ్రయించుకుంటావు? పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతున్నావు, పాపంలో జీవిస్తున్నావు, పాపంలో తిరుగుతున్నావు, పాపంలో పొరుగుతున్నావు, పాపాన్ని చేస్తున్నావు.
పుట్టిందే పాపంలో పుడుతున్నాం, జీవించింది పాపంలో జీవిస్తున్నాం, పాప లోకంలో జీవిస్తున్నాం, పాపం చేస్తున్నాం. మీ జీవితంలో పరిశుద్ధంగా బతకాలంటే ఎక్కడ వస్తుందంటే నీ చేత నేను చేయాలని నీ చేత నాకు చేయగలిగినంతా ఏంటంటే చేయగలిగినంతా ఏంటి చెప్పండి, వేసు చేసిన పాపాన్ని దేవుడితో ఒప్పుకున్నట్లయితే వేసు రక్తం ప్రతి పాపాన్ని మన బాగుగా. అందుకే దేవుడు వాక్యం మాట్లాడుతున్నామా, మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ అధ్యాయం పరిజ్ఞానం ఉన్నాయి. మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయనంటాడు. ఏమన్నా చెప్పండి, దేవుడు మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతి సమస్యలను అభ్యర్థులండి పాపాన్ని రక్తంతో కలిగి పరిశుద్ధపడి తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, మీ పాపాల పట్ల దేవుని ఒప్పుకున్నారా? నాకు చెప్పండి, మీ మనసులో దేవుడితో జవాబు ఎప్పుడైనా మీ పాపాలు దేవుడితో ఒప్పుకున్నారా? చెప్పండి. ఒకవేళ మీ పాపాలు దేవుడితో ఒప్పుకోకపోయినట్లయితే మీకు దేవునికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకనమాట, ప్రభు లోకానికి వచ్చింది పాపను రక్షిస్తానికి వచ్చాడు. పాపను క్షమించడానికి ఏం చేయాలి? మన పాపలను ఒప్పుకుంటే మన పాపాలు క్షమిస్తానని దేవుడు. కాబట్టి మీ పాపాన్ని దేవుడితో ఒప్పుకోకపోయినట్లయితే మీ పాపాలు క్షమించబడలేదు కాబట్టి నువ్వు ఇంకా పాపగా మిగిలిపోయావు కాబట్టి మీకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. ఉందని నువ్వు అనుకుంటున్నా మోసపోతున్నావు. అందుకే నీ కుటుంబంలో సంతోషం లేదు, అందుకే నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు, అందుకే నీ కుటుంబంలో సమృద్ధి లేదు. అప్పులు భయంకరమైన అప్పుల బాధలు విత్తి కట్టుకోలేక చచ్చిపోతున్నావు. సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ భయంకరమైనటువంటి రీతిగా నీకు సతమతం అయిపోతా ఉన్నంటే ఎందుకు? ఇంకా నీ పాపం నీలో ఉంటుంది. నీ పాపం కడగబడలేదు, నీ పాపం క్షమించబడలేదు, నీ పాపం దేవుడా నీవు ఒప్పుకోలేదు కాబట్టి నీ పాపం క్షమించబడలేదు. నా 14వ సంవత్సరంలో మీటింగ్కి వెళ్ళాను. సువార్త చెప్తున్నప్పుడు ఎంఎస్ఎన్ చాటిని కాకినాడలో నేను వెళ్తే వాకింగ్ చెప్తున్నప్పుడు నా పాపాన్ని జ్ఞాపకం వస్తే ఏ పాపాలు ఎక్కడెక్కడ చేస్తున్న పాపాన్ని దేవుడు ఒప్పుకున్నాను. దేవుడు ఒప్పుకుంటే దేవాన్ని క్షమించున్నానని చెప్పి దేవుడు జరుపుకున్నాను. దేవుడు నా పాపాలు క్షమించాడు. ఎందుకంటే ఎక్కడ క్షమించాడు చెప్పండి? కొన్ని రోజులైన తర్వాత నాకు అనుమానం వచ్చింది, దేవాన్ని నా పాపాలు క్షమించేవాళ్ళు అనుమానం వస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాకింగ్ నాతో మాట్లాడు. చూడండి, మా తర్వాత మా మధ్య మధ్యలో దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. దేవుడు నా పాపాలను క్షమించిన యెషయా 43:25 నాతో మాట్లాడు. నేనే నా సిద్ధాంతాన్ని నీ పాపాలను తుడి చేశాను, నీ పాపాలకు నేను జ్ఞాపకం చేస్తానని దేవుడితో మాట్లాడు. నాకు సంతోషపడి దైవం తినేసాడు. దేవుని బిడ్డగా మార్చబడి చెప్తే నమ్ముతారు. ఆదరణ దేవుడిని దీవిస్తూ ఆశీర్దిస్తూ ఆచరిస్తూ దేవుడు నాకు ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. ఈరోజు నాకు దేవుడుక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దేవుడు. ఎందుకు చెప్పండి? నేను ఒకవాడిని నీతిమంతుడిని కాదు, చేసిన పాపాన్ని నా ప్రజలు ఒప్పుకున్న ప్రభా నీ అర్థంతో నన్ను కడుగు ప్రభా అని అడిగాను. దేవుడిని కడిగాడు, పరిశీలించాడు. నేను దేవుడి బిడ్డగా మార్చబడాను. దేవుడు ప్రార్థన చేసుకుంటాను. నా అవసరాలన్నీ దేవుడికి తీరుస్తాడు, నన్ను దీవించాడు. అనుకుంటే అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఒక మాట ఉంది, ఆ రాజ్యం నీకు వచ్చేటవన్నీ మీకు అనుగ్రహిస్తాడు అంటాడు. అంటే దేవుడు తల్లి పిల్లల జీవితాన్ని బట్టి దేవుడు అనేక విషయాలు మనకు అనుగ్రహిస్తారని చెప్పి దేవునికి వాటిని ప్రయోగిస్తాం. కాబట్టి ఆ రీతిగా నన్ను దీవించాడు. ఒక రీతిగా దీవించాడు. ఆత్మ సంబంధన విపరీతమైనటువంటి పరిచయం ఇచ్చాడు. విపరీతమైన పరిచయం
వాస్తవంగా 100 సంవత్సరాలు వచ్చిన పరిచయాన్ని కంప్లీట్ చేయాలి. అంత పరిచయం దేవుడు నాకు ఇచ్చాడు. 7 రాష్ట్రాల్లో సేవకులు ఉన్నారు. 7 రాష్ట్రాల సేవకులు 7 రాష్ట్రాలకు వెళ్ళి స్వార్థ పట్టిస్తుంటాం. నేను బట్టి నేను గొప్పవాళ్ళని నేర్చుకుంటున్నాను కాదు. కానీ మీ దేవుని విశ్వాసం నుంచి నా పాపంలో ప్రభుత్వ నా జీవితాన్ని అప్పగించుకున్నాను. నా కుటుంబాన్ని దీవించడానికి జీవిస్తున్నాను. దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు కూడా అన్నాను ప్రభు పాదాలను పడి కన్నీటితో ప్రార్థన చేస్తాను. ఎంత మాట చెప్పండి. బాబా నేను నా కుటుంబంతో కూడా మీతో బతకాలని శక్తిలో జీవించాలని చేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. కన్నీటితో మొదటి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా భగవంతుడు కలిగినటువంటి పాపాన్ని ఆశ్రయించుకోవడం, రెండోగా భగవంతుడు కలిగినటువంటి పాపం నుంచి తొలగిపోవడం. ఆ తర్వాత మూలమండలం మూలమండలం 14 గంటల శాస్త్రం 14 గంటల యథార్థంగా ప్రవర్తించేవాడే ఎవరైందు భయభక్తులు కలవాడు. దేవుని భయభక్తులు కలవాడు ఏం చేస్తే చెప్పండి. వాటి ప్రవర్తన కానీ అబద్ధంగా అంటే మన మాట ఎట్లా ఉందన్నమాట. మన మాట అవునంటే అవును, కాదంటే మన మాట ఎట్లా ఉంటాయి చెప్పండి. అవును కాదంటాం, కాదంటే ఒప్పుకున్నాం. మీ జీవితాలు మీ పాపాన్ని దేవుడికి చూపిస్తున్నప్పుడు అవును ప్రభా ఈ పాపం నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నాశనం చేస్తుంది ప్రభా. ఈ పాపం నుంచి నన్ను ఉడిపించిన ఈ ఆత్మీయ ప్రభుత్వ పాపాన్ని దేవుడు ఒప్పుకున్నట్లయితే ఏసులైన ప్రతి పాపములను పవిత్రంగా చేసుకుంటాను. ఇక్కడ ఒప్పుకోకున్నట్లయితే మాత్రం మీ పాపం పట్టుకున్నది, చంపుతుంది, నరకానికి తీసుకెళ్ళిపోతుంది. లోకంలో బ్రతికినంత కాలం ఏం చేస్తే చెప్పండి. ఈ లోకమంతా శాపగ్రస్తున్నటువంటి జీవితం, ఆశీర్వాదం లేనటువంటి జీవితం, భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, రకరకాల బాధపడుతూ జీవిస్తారని చెప్పి నేను ఒక వాక్యం చదివిస్తాను. మాట్లాడండి. సంఖ్యాకాండం 32 సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయగా యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళు కనుక మీ పాపమును పట్టుకొని ఉంటాను. ఏమన్నా చెప్పండి. అట్లు చేయడానికి రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీ పాపాలు ఒప్పుకున్నారా లేదా మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సూటిగా ఉదయాన్ని అంతరంగాన్ని చూసి రాత్రి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీ పాపాన్ని మీరు ఒప్పుకోకపోయినట్లయితే మీ పాపం ఇంకా నిలిచినది కాబట్టి మీ పాపం ఏం చేస్తుంది చెప్పండి. పట్టుకుంటుందని దేవుడు తలస్తాడు. పాపం పడుతుందంటే భయంకరమైన రోగం వస్తుంది. ఇంకా మన పాపం తీసుకొస్తే చెప్పండి రోగాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు వస్తుంది రోగం? అనుకున్నటువంటి సమయంలో ఒక రోగం వస్తుంది. ఆ రోగం నేను పట్టుకొని పీడిస్తుంది. నీకున్న ఇల్లు చల్లగా అంతా అనుకుంటావు, తీసుకెళ్ళి పెడతావు, కానీ హాస్పిటల్ పెడతావు. నీ రోగం బాగుపడదు, నీ ప్రాణము మాటలు 30:12 యెహోవా సెలవిస్తున్నాడు. నీ వ్యాధి ఘోరమైనటువంటిది, నీ గాయము బాధాకరమైనటువంటిది, నీ పాపము విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషను బట్టి నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడెవడూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు లేదా. ఎందుకు వచ్చినంత రోగం? రోగాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు వస్తున్నాయి? నీ పాపం విస్తరించగా శత్రువు కొట్టినట్లు నేను నీ కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచినాను. కాగా నీ పక్షంగా వ్యాజ్యమాడవడం లేడు. నీ గాయానికి చికిత్స చేయదగిన మందు లేదా. కోట్లు ఖర్చు పెట్టు.
నీ రోగం మాత్రం బాగు. ఎందుకు? నీకు చేసిన ఘోర దుష్కారాన్ని బట్టి నీ పాపం విస్తరించగా అన్నాడు. ఏంటి ఆ ఘోర దుష్కారం చెప్పండి. ఆ ప్రభు ప్రేమతో 2 చేతులు చాచి నా కుమారుని పాపాన్ని, నా కుమార్తెని పాపాన్ని క్షమిస్తాను, నా దగ్గర రమ్మంటే 2 చేతులు చాచి నా ప్రభు పిలుస్తున్నా సరే ఆ ప్రభు దగ్గర రాకుండా నీ ఇష్టాంతరంగా పనికి మానటువంటి పాపంతో పనులు పెడుతూ జనాపేక్షతో, విచార జీవితాలతో, తాగుబోతు జీవితాలతో, అబద్ధాలతో, మోసంతో, ఈర్ష్యతో, కక్షతో, అవిత్రతో, కామాతులతో భయంకరమైన పాపం విడిచిపెట్టుకోలేక ఆ ప్రభుని గెంటివేసి నువ్వు వెళ్ళేటువంటి గౌరవ దుష్కారు. ఈ రాత్రి ఎంతమంది ప్రభుని గెంటేస్తారా, యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎంతమంది రాత్రి ప్రభుని అంగీకరిస్తారా లేకపోతే ప్రభుని తృణీకరిస్తారా? అంగీకరించేటైతే నువ్వు దీవించబడతావు, తృణీకరించేటైతే భయంకరమైన రోగం వెంటనే తగ్గుతుంది. ఆడవాళ్ళంటారు కదా కడుపున్నప్పుడు వచ్చినట్టు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అమ్మ స్కానింగ్ చేసి అంటే నీ గర్భసంచిలో పుండుందమ్మంట. పుండు టెస్ట్ చేసి అంటే నీ క్యాన్సర్ అంటాడు. ఎప్పుడు వస్తుందని రోగం? ఏ క్షణంలో దేవుని కృతజ్ఞతలు పడతారో నీకు. ఎందుకు? నీ పాపాలు విస్తరిస్తున్నాయి. మగవాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? సడన్గా గుండెపోటు వస్తుంది, అంతే హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ గుండెపోటు పెరిగిపోయి బ్లాక్ అయిపోతుంది, చస్తావు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అనేక మంది మగవాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? హార్ట్ అటాక్. నీకు హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు ఒకవేళ రోగం పెట్టాడంటే మాత్రం ఎవడు కూడా తప్పించుకునేవాడు కూడా. నీ పాపం విస్తరించిన నువ్వు చేసిన గౌరవ దుష్కారాన్ని బట్టి నేను నీ కంట శిక్ష చేసి నిన్ను గాయపరిచిన కాగా నీ గాయములకు చికిత్స తీరిన మందు దగ్గర ఎన్ని లక్షలన్నా ఖర్చు పెట్టి, ఎన్ని కోట్లన్నా ఖర్చు పెట్టండి, కానీ నీ రోగం మాత్రం బాగైనటువంటి పరిస్థితిలో. ఎందుకని? ఎవరు పెట్టిన రోగం అది? ఎందుకు పెట్టాడు దేవుడు? నువ్వు పాపంలో జీవిస్తూ, పాపంలో పొరులుతూ, పాపాన్ని చురుకుంటూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని పెట్టుకోలేక ఆ ప్రేమలో దేవుడు గాయపరిచిన 2 హస్తాలు చాపితే ఆయన గెంటేసి త్రోసివేసి వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్య జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను కఠిన శిక్ష చేస్తాడు. అప్పుడు తప్పించి ఎటువంటి నీకు చూడండి, వినండి, ఏం చూస్తున్నారట? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రాత్రి. అందరి జీవితాన్ని, అందరి హృదయాన్ని చూస్తాను. నీ కుటుంబాలను నువ్వు బాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఇంటి యజమానులు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పి దేవుడు కోరుతాను. భయభక్తులు కలిగి జీవించాలి. చెడుగానే ఆశించుకోవాలి. ఎట్లా ఆశించుకుంటావు? నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరిగావు, పాపంలో జీవిస్తావు, పాపం చేస్తున్నావు, పాపంలో బ్రతుకుతున్నావు. సాతాను నిన్ను శోధిస్తావు, సాతాను నువ్వు బందీ అయిపోయావు, దాసులు అయిపోయావు. కాబట్టి నీ జీవితం ఎంత బయటకు వస్తావు? నీ పాపాన్ని దేవుడు ఒప్పుకుంటే తప్ప నీ పాపం క్షమించబడదు. నువ్వు బయటికి రావాలంటే దీవించాలంటే రాత్రి వెళ్ళి నువ్వు పాపాన్ని ఒప్పుకోండి. లేకపోతే నీవు నీ కుటుంబం కనబడినందరూ కూడా నాశనం అయిపోతున్నటువంటి సంగతి రాత్రి దేవుడు. పాపం అంటే భయభక్తులు అంటే పాపాన్ని అసహించుకోవాలి. 2వది పాపం నుంచి తొలగిపోవాలి. 3వది యథార్థంగా పలకాలి, సత్యమైన మాట పలకాలి. 4వది 22:6-4 భయభక్తులు కలిగి ఉంట జ్ఞానం వినయమునకు ప్రతిఫలం అంటాడు. భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవమును దానివల్ల కలుగును. ఏమన్నా చెప్పండి? ఎవరైనా భయభక్తులు కలిగి ఉంట వినయానికి ప్రతిఫలం. వినయం అంటే చెప్పండి? తగ్గించుకునేటువంటి స్వభావం, విధేయత కలిగినటువంటి స్వభావం, మాట వినేటువంటి స్వభావం, విరిగి నలిగిపోయిన హృదయ స్థితి కలిగినటువంటి స్వభావం. నిజంగా నువ్వు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. నీ జీవితం ఏమిటో చెప్పండి? తగ్గించుకోవాలి, విధేయతగా ఉండాలి. దీనులుగా, రిక్తులుగా, విధేయులుగా తగ్గించుకొని సాగిలపడి బ్రతుకుతూ జీవించాలని చెప్పి దేవుడు నేర్పిస్తాను. ఈ రాత్రి అవును ప్రభావ నేను పాపం చేసి ఇప్పటికే నా కుటుంబంలో శాపం ఉంటుంది, నేను ఇప్పటికే నా కుటుంబంతా భయంకరమైన దుస్థితిలో ఉన్నాం ప్రభావం, దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. రాత్రి యేసు రక్తం ప్రతి పాపం పవిత్రులుగా చేసి ఏం చేస్తామని
మీ జీవితంలో దేవుడి మాటకు విధేయత చూపించడానికి భయభక్తులను నడిపిస్తారని చెప్పి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అర్థమైందా? తగ్గించుకుందామా? ప్రభు పాదాలతో సాగిపడదామా? ఆఫ్టర్ మానవ జీవితం ఏర్పడిన అంతలో కనబడంతలో మాయమైపోయి ఆదురు లాంటి లోపల గాలిలో కలిసిపోతాం. నీకు దేవుడు మాట్లాడుతుంటే ఏం జరుగుతుందని చెప్పండి. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించు, క్షమించు ప్రభా. ఆ ప్రభు పాదాలు పడి క్షమాపడుతున్నట్టే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతావు, నీ బిడ్డలు లేకపోయినట్లయితే నువ్వు శపించబడతావని చెప్పి రాత్రి దేవునికి వాక్యం. తన రీతిగా ఆ భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితాన్ని నేను చేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏమని చెప్పండి, నీలో ఇంకేమంటున్నా విషయంగా నీకు చేతుల కష్టాతీతము ఎవరైనా భక్తులు చూడని నడుచువారందరూ తగిలినట్టే కలిసి ఆశీర్దించమన్నాడు. ఎవరిగా ఆశీర్దిస్తాడు చెప్పండి. దేవుడు అన్ని విషయాలు ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడికి అసాధ్యమంటే ఏది కూడా అద్భుతంగా దేవుడు దీవిస్తాడండి. ఎట్లా దీవిస్తాడంటే అది నీకు ఇక్కడ కుటుంబం మా బ్రదర్ జాబ్ బ్రదర్ అన్నాడు. ఇంకా లేట్ జాబ్ చూడండి ఒకసారి. ఆయన మౌలాలీలో దగ్గర ఉండేటువంటి వాడు, ఆయన మౌలాలీలో దగ్గర ఉండేటువంటి వాడు. అయితే ఆ ఏరియాకి వెళ్ళి నేను స్వార్థ చెప్తూ అక్కడ ప్రార్థన మీటింగ్ పెట్టి ఇక్కడ వాళ్ళని క్రైస్తవులు అంటే ఇక్కడ క్రైస్తవులు అంటే ఆయన ఇంటికి వెళ్ళింది. వినాలి బాగా. ఆయన ఇంటికి వెళ్తే నాకు మంచి ఛాయ్ కాసి ఇచ్చారు. గ్లాసులో ఛాయ్ ఇచ్చారు, చాలా బాగుంది ఛాయ్. తాగిన తర్వాత ప్రార్థన చేసామా ఇక్కడే చర్చలు వస్తారా అన్నాను. నెక్స్ట్ సండేనే వాళ్ళు అక్కడికి వచ్చారు. చేసేటప్పుడు వాక్యం ఉన్నారు, రక్షించబడ్డారు. ముగ్గురు కుమారులు అంటే ముగ్గురు నౌకరులు అనమాట. అయితే వాళ్ళు చదువుకుంటారు. అప్పుడు వాళ్ళు చాలా కష్టంగా ఉండేవారు. చిన్న ఉద్యోగం ఆ తర్వాత నేను తీసుకెళ్ళి ఎస్టీ బాయ్స్ స్కూల్లో ఉద్యోగం పెట్టించాను. పెట్టించిన తర్వాత అక్కడ పనిచేస్తుంటారు. పిల్లలు కూడా తీసుకెళ్ళి ఎస్టీ బాయ్స్ స్కూల్లో చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు కొంచెం కన్సెషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చేర్చుకున్నారు. చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. పెద్దవాడు 10th పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ అయిపోయాడు. ఆ తర్వాత రాశాడు, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. చక్కగా చదువుకున్నాడు, నైట్లో పనిచేసేవాడు, పక్కన చదువుకునేవాడు. చదువుకుని ఏం చేసాడు చెప్పండి, అమెరికాకి అప్లై చేసుకున్నాడు. అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ చక్కగా ఇన్వెస్ట్ చేసాడు, అక్కడ ఉద్యోగం ఉంటుంది, చక్కగా అక్కడ సెటిల్ అయిపోయాడు. రెండో వాడు ఏం చేశాడు, రెండో వాడు ఫార్మసీ చదివాడు. ఈ ఫార్మసీ చదివి వాడు కూడా కెనడాకి అప్లై చేసుకున్నాడు. కెనడాకి అప్లై చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాడు. అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది మెడికల్ అంటే. అక్కడ ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయి చక్కగా వాడు సెట్ అయిపోయాడు. మూడోవాడు చిన్నవాడు. వాడు ఏం చేసాడు, వాడు ఇంటర్మీడియట్ అయిపోయాడు. వాడు ఇంజనీరింగ్ చదివాడు, ఎంఎస్లో అమెరికా అయిపోయాడు. ఇద్దరు కొడుకులు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ఒకడేమో కెనడాలో ఉన్నాడు. సజీవ సాక్ష్యం అండి, సజీవ సాక్ష్యం. నేను ఒక గుడి చేశానండి, రథంతో గుడి చేస్తే చెద్దరికి వస్తారంటే వచ్చేస్తామని చెప్పారు. చెద్దరికి వచ్చి ఆ గుడిసెలో ఉన్నాడండి. చాలా కాలం గుడిసెలో ఉన్న తర్వాత రూమ్ కట్టాను. రూమ్ కట్టిన తర్వాత అక్కడ కూడా ఉన్నారు. ఉన్న తర్వాత దేవుడు ఈరోజు వారికి డబల్ స్టోరీ బిల్డింగ్ ఇచ్చాడండి. 60 lakhs పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఈ రోజు వరకు కూడా మనలో ఎంత నమ్మకం అంటే అంత నమ్మకంగా ప్రభుని సేవిస్తాడు. ప్రభు చేత జీవించబడ్డాడు. ఎన్నోసార్లు అమెరికా వెళ్ళొచ్చాడు. ఇప్పటికే 2-3 సార్లు వెళ్ళాడు. అమెరికా వెళ్ళాడు, వచ్చాడు. ఎందుకు చెప్తాను ఈ మాట చెప్పండి. నేను ఆయన ఉన్నాడు, ఆయన ముందు నేను పొగిడేటువంటి పరిస్థితి కూడా ఆయన దేవుడు ఆయన్ని ఆ రీతిగా జీవించాడని చెప్పడానికి సంతోషం నాకు. ఈ రోజు సంఘంలో ఏ పనున్నా చేస్తాను, భార్యభర్తలు ఏ పనున్నా. మా కొడుకులు ముగ్గురు అమెరికాలో బయట ఉన్నారని చెప్పి లక్ష్యపడే పరిస్థితి. దేవుడు భయభక్తి కలిగితే దేవుడు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎత్తుపోతే మా సంఘంలో అనేక కుటుంబాలు ఉన్నాయండి. అనేక కుటుంబాలు, మేస్త్రి కుటుంబాలు, సెంట్రింగ్ మేస్త్రి కుటుంబాలు. అంతా ఎట్లా జీవించబడ్డ పిల్లలందరూ ఇంజనీరింగ్ చదువుకొని ఎంతో మంచి మంచి ఉద్యోగాలు చదువుకొని కార్లు కొనుక్కొని ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా చూసుకుంటారు. వాళ్ళందరూ సంఘానికి వస్తారు, రక్షించబడతారు, పాపాలు ఒప్పుకుంటారు. దేవుని కాలంలో వారు హృదయాలు దేవునికి ఇచ్చేస్తారు. చక్కగా భయభక్తులు జీవిస్తారు. కాబట్టి దేవుడు వారిని దీవిస్తారు.
నీ కుటుంబం దీవించబడాలన్నట్టయితే తప్పక ఏం చేయాలి చెప్పండి? దేవుని భయభక్తులు కలిగి మూడో మాట నిశ్చయంగా చేసిన కష్టాన్ని నీవు అనుభవిస్తావని చెప్పి వాక్యం. కష్టాన్ని దాన్ని అనుభవిస్తున్నటువంటిది దేవుని యొక్క దీవెన. కోట్ల రూపాయలు ఉంటాయి కానీ తింటే వాడికి ఏమైనా చెప్పండి అలానే కోట్ల రూపాయలు ఉంటాయి కానీ తింటే అనుకుంది అలానే అనుకుంది. చాలా మంది సంపాదించేది సార్ చెప్పండి తాగేస్తారు. తాగేసి ఏం చేస్తారు? డబ్బులు అంతా కూడా పాడు చేసేసుకుంటారు. ఈ మాత్రం బిడ్డలు పెట్టేది తగ్గుతుంది. భార్యను పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు, భయంకరంగా తాగుబోతులు అయిపోయింది చెప్పండి. ఆ త్రావుడికి అలవాటు అయిపోయి బానిసలు అయిపోయి ఆ డబ్బంతా చేసుకుంటారు. కొత్త కూడా మీరు మీటింగ్కి వెళ్తే ఆ కాలనీస్లో పనిచేస్తారు కదా, వాళ్ళకి మంచి మంచి జీతాలు చాలా జీతాలు ఇస్తారు. అయితే ఆయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ వాడు బాగా తాగేసి ఏం చేస్తారంటే 20 రూపీస్ నోట్ కట్ ఏం చేస్తారు? గాడి నోట్లో పెడుతున్నాడు. తాగేసి ఏం చేస్తారు చెప్పండి? గాడి నోట్లో పెడితే నమ్మేసింది. అంటే తాగుబోతులకి ఆశీర్వాదం ఉండదని చెప్పి దేవునికి వాక్యం చదివిస్తాము. అర్థమైందా? ఆ రీతిగా వారి కష్టార్జితం అంతా పాడు చేస్తుంటారు. దీవించుకోండి. ఈ కష్టార్జితం దీవించుకోవడానికి ఏం చేస్తామండి? దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని దీవిస్తారని నేను ఆశీర్దిస్తానని సంగతి రాత్రి దేవుడు. అంతేకాదు నీ కష్టార్జితం ఏం చేద్దామని మీ దశభాగం తీసుకొచ్చి ఎక్కడ చెప్పండి? దేవుని మందిరంలో ఉండేలా. దేవుని వాక్యం చదువుతుంది. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్టు నీ దశభాగం తీసుకొచ్చి ఎక్కడంటే మందిరంలో వేయాలి. వస్తున్నారా? మీ దశభాగం చెంది శోధించండి. ఎప్పుడు నేను ఆకాశంతో పట్టుదలంతో విస్తారమైన దేవుని మీద ఇస్తున్నాను. ఎంతమంది దశభాగం ఇస్తాను? ఎంతమంది దొంగలు? దేవుడు కదా దశభాగం ఈనాడు దొంగ అంటాడు. ఎంతమంది దొంగలు ఉన్నారు ఇక్కడ? ఈ లోపల దశభాగం ఇవ్వకుండా జీవిస్తున్నట్లయితే రేపు దేవుడు దగ్గర దేవుడిని ఏమని పిలుస్తాడు? దొంగ వచ్చేవాడిని పిలుస్తాడు. అంతే. ఎందుకనమాట? దేవుడు వాక్యం మనకి చదువుకోండి, మనకి చదువుకోండి. దాంట్లో మానవుడు దేవుడు యొక్క దొంగిలితేనే అంటాడు దేవుడు. కనుక దశభాగం కూడా నేర్చుకోండి, భయభక్తులు జీవితం నేర్చుకోండి. చేసిన పాపం దేవుడు ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు తప్ప ఏ క్షణంలో చస్తామో, ఏ క్షణంలో యాక్సిడెంట్స్ అవుతాయో, ఏ క్షణంలో ప్రాణం పోతుందో మనకైతే చచ్చిపోయిన తర్వాత అయిపోయింది. సీల్ నీ జీవితం సీల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతావు? డైరెక్ట్గా ఆహారమైనటువంటి అగ్ని నరకానికి వెళ్ళిపోతావు. పురుగు సాగు అగ్ని ఎంతకాలం ఉంటుంది చెప్పు నరకంలో? ఎంతకాలం ఉంటుంది నరకంలో? 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు నీ పురుగు సాగు అగ్ని ఆగిపోదు. కావుతావా? పొయ్యిలోకి వచ్చి చేయి వండితే ఒళ్ళంతా ధరిస్తుంది. ఆ నరకంలో నీ శరీరం అంతా కాలుతూ ఉంటే 25,000 డిగ్రీల హీట్తో కాలుతూ ఉంటే నీ పరిస్థితి ఎట్లా పరిస్థితి చెప్పండి? 1 నిమిషం 2 నిమిషాలు, ఒక రోజు 2 రోజుల సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు అంత నువ్వు కాలుతుంటావు. కానీ ప్రభు చేసే చెప్పండి సింపుల్గా నేనేమన్నా చెప్పండి? చేసిన పాపను ఒప్పుకో, పాప విడిచిపెట్టు, దేవుని దగ్గర దేవుడిని క్షమిస్తాడని చెప్పి దేవుడు పిలుస్తా ఉంటే ఈరోజు పనికి మారినటువంటి ఒక వ్యభిచార జీవితానికి, వ్యభిచార సంబంధానికి, అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయి, లేకపోతే తాగుబోతు జీవితాలకు అలవాటు పోయి, కామాంతరతకు అలవాటు పడిపోయి, అబద్ధాలకు అలవాటు పడిపోయి, మోసాలకు అబద్ధం ఉండిపోయి, ధనాభీస్కి అలవాటు పడిపోయి నీ జీవితాన్ని పాపం చేస్తూ పాపం జీవిస్తున్నట్లయితే నీ పాపం నిన్ను పట్టుకుంటుందని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నిజమేనా? నేను దేవుడు నా ప్రార్థన ప్రతి ఒక్కరు తమ పాపం నొప్పుకున్నట్లయితే దేవుడు కడుగుతాడు. కడిగే పరిశుద్ధాత్మని మనలోకి వస్తారు, మనలో ఉంటాడు, నివసిస్తారు, చక్కగా జీవిస్తారని చెప్పి మనం జ్ఞాపకం చేస్తాం. మనకు ఆ రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకేమో చెప్పండి? నీ భార్య ఎట్లుండదంట? ఫలించు ద్రాక్షావళిగా ఉంటుంది. లోకి భార్య ఫలించు ద్రాక్షావళిగా ఉంటుంది. ద్రాక్షావళి అంటే ద్రాక్షావళి గురించి అంటే ద్రాక్షావళి ఏం చేస్తుంది చెప్పండి? సంఖ్యాకాండంలో మాట ఉంటుంది ఏంటంటే దేవుని మానవుల్ని సంతోషపెట్టేటువంటి నా ధైర్యం ఇవ్వకుండా నేను రాజుగా ఉండడానికి నేను ఉంటాను కొండవకి అంటే
ద్రాక్ష చెట్టు పని అని చెప్పండి, దేవుని సంతోషపడుతుంది, మానవుని సంతోషపడుతుంది. మానవులు అంటే అనమాట భర్త పిల్లల్ని సంతోషపెడుతూ వారి అటువంటి ఆనందకరమైనటువంటి భార్య దేవుడు అటువంటి బాధ్యత కూడినట్టు సాయంత్రం 30 అధ్యాయం చదవండి. నిజమైనటువంటి ఒక చక్కని స్త్రీ గురించి రాయబడినట్టుగా మనం చూస్తాం. చదవడం తర్వాత ఇంటికైనా చదువుకోండి. ఆమె ఎట్లా కష్టపడతారో ఎట్లా పెడతారో అవన్నీ కూడా అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈ పిల్లలు ఎట్లా ఉంటుంటే ఒలివ మొక్కలు అంటే చాలా సౌందర్యంగా మొక్క ఒలివ మొక్క. చాలా విషయాలు టైం అయిపోయింది కాబట్టి ఒలివ మొక్కలు అంటే ఒలివ మొక్కలు చాలా ఐశ్వర్యంతో అంటే ఒక ఒలివ మొక్క దాదాపు 2000 సంవత్సరాలు బతుకుతుంది. ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 2000 సంవత్సరాలు బతుకుతుంది. కాస్తానే ఉంటుంది, కాయలు కాస్తానే ఉంటుంది, పండు వస్తూ ఉంటుంది. ఆ ఒలివ నూనె వస్తూనే ఉంటుంది. ఒలివ నూనె తీస్తారు. ఒలివ నూనె ఏం చేసి చెప్పండి, ఒలివ నూనె చాలా ఖరీదైనటువంటిది అంటే ఐశ్వర్యాన్ని చూపిస్తున్నట్టుగా మనకి ఒలివ నూనె అంటే నిపుణులు ఒలివ చెట్లు ఉంటాయి. ఒలివ తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ప్రభు సంఘం ఎరువులు దేంతో తయారు చేస్తారు చెప్పండి, అచ్చ ఒలివ కర్రతో తయారు చేస్తారు. కనుక ఆ మంచాన్ని కాపాడేటువంటి అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఎవరంటే చెప్పండి ఒలివ మొక్క ఒలివ కర్ర ఉంటుంది. అంటే మీ బిడ్డని దేవుడు ఈ లోకరీతిగా ఆశీర్దిస్తాడు. అంతేకాకుండా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వారిగా దేవుడు వారిని దీవిస్తాడు. మందసాన్ని కాపాడేవాడుగా దేవుడు వారిని దీవిస్తాడని చెప్పి దేవునికి వాక్యం ఎంత ఆశీర్వాదం. అటువంటి కుటుంబం ఏ సంఘం ఉంటుందో ఆ సంఘం ఎక్కడేమంటే ఎవరిని భవిష్యత్తులో జీవనంలో ఎవరిని నాశించాడు. ఈ జీవితకాలం అంతా ఎక్స్లేమ్ అంటే ఏం చూపిస్తామండి, ఎక్స్లేమ్ అంటే దేవుని మందిరాన్ని చూపిస్తాం. ఏ కుటుంబం, ఏ భయభక్తులు లేని కుటుంబం దేవుని మందిరం ఉంటుంది. ఆ మందిరానికి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి దీవెన, ఆ మందిరం కూడా దీవించబడతారు. ఆ మందిరానికి క్షేమ కలుగుతుందని చెప్పి దేవునికి వాక్యం కలుగుతారు. ఆ తర్వాత ఇంకా ఏమని చెప్పండి, పిల్లలకి చూసే ఉత్సాహాలను సమాధానం అంటే దీని గాయచేత నిన్ను కాపాడుతాడు. ఆకస్మిక మరణానికి రావు కాబట్టి అనేక సంవత్సరాలు బ్రతుకుతావు, దీవించబడతావు, సహాయం దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కావాలన్నట్లయితే యెహోవా యందు భయభక్తులను రాదు. చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ఆశ్రయించుకొని నీ చేత కాదు ఎవడి చేత కూడా యేసుని క్షమించడం, క్షమాపణ పడినట్లయితే యేసు నిన్ను క్షమిస్తాడు. నీతో కాల్చిన రక్తంలో పాపాలన్నీ కడిగేస్తాడు. కడిగేసి ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మడు నేను నివసిస్తాడు. అందుకే దొరకకుండా దేవుని ఆలయం నీవు దేవుని ఆత్మలో నివసిస్తాడు లేదు అంటాడు. అంటే పరిశుద్ధాత్మడు నివసిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మీ జీవితాన్ని మార్చుకోండి, దేవునితో సంబంధం ఏర్పరచుకోండి. ప్రభావాన్ని క్షమించిన పాపాలు తీసేసిన రక్తంతో కడిగి దేవుని నుంచి నా వద్ద నివసించినాయంటే ఆ మనలోకి వస్తాడు. చనిపోయిన ఆత్మ బ్రతుకుతాన్ని బట్టి జీవాన్ని పొందుకుంటాడు. నిత్యుడు జీవనంలో దేవుడు రాస్తాడు. జీవనంలో ప్రవేశిస్తున్న పర్వతానికి వెళ్ళిపోతారు. లోపలంతవరకు దీవించాలి. ఏ జీవితం కావాలి చెప్పండి, ఏం కోరుకుంటారు చెప్పండి. పాపాన్ని విడిచిపెట్టి భయభక్తులు మనం అనుకున్న వాళ్ళు దీవించబడదామా? పాపాన్ని చేస్తూ పాపాన్ని చదువుకుంటూ పాపాన్ని కోరుకుంటూ మంది అశుద్ధంగా పరిగెడుతూ జీవిస్తామా? దేవుని భక్తులు ఏం కోరుతున్నాం? ఆకలి ఒక మాట విద్యోపదేశాన్ని 3:30-19 వచ్చుతాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షిగా ఉంచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసే దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమందు బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము నుండి ఆయన
హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. జీవమును కోరుకోండి. ఎంత తేటగా దేవునితో అట్లా మాట్లాడుతుంది చెప్పండి. ఎంత తేటగా దేవుడు అడ్వైజ్ ఇస్తాను ఏంటంటే, నీవు నీ కుటుంబం నీ సంతానం అంతా వర్ధిల్లుతూ దీవించబడాలనుకున్నట్లయితే ఏం చేయాలని చెప్పండి? జీవాన్ని కోరుకోవాలి. దేవుని భక్తులు కలిగి ఆ జీవాన్ని కోరుకున్నప్పుడు నేను దీవించబడతాను. ఒకవైపు దేవుడు పెట్టాడు చెప్పండి, జీవాన్ని పెట్టాడు. ఒకవైపు పాదాన్ని పెట్టాడు. ఆశీర్వాదం పెట్టాడు, శాస్త్రం పెట్టి ఎవరిని పిలిచాడట? దేవుడు ఎవరిని పిలిచాడట? భూమిని ఆకాశాన్ని సాక్షిగా పిలిచాడు. ఎవరిని పిలిచాడు? భూమిని ఆకాశాన్ని సాక్షిగా. అంటే నేను సాక్ష్యం చెప్తే తప్పు చెప్పొచ్చు, మీ పాస్టర్ సాక్ష్యం చెప్తే అది ఆత్మహత్య భక్తిగా ఉంటుందని చెప్పచ్చు. కానీ ఎందుకు సాక్ష్యం చెప్పారు చెప్పండి? కూర్చున్న భూమి, నీ కింద ఉన్న భూమి, నీ ఎత్తు మీద వాడు మీద సాక్ష్యం చెప్తారు ఏంటంటే, మనం రోజు హైదరాబాద్ నుంచి సెలవులు వచ్చాడు, బహుతేటగా మాట్లాడాడు. నీవు నీ కుటుంబం నీ సంతానం అంతా దీవించబడినట్లయితే నువ్వు చేసిన పాపాన్ని దేవుడితో ఒప్పుకొని యేసుతో మనల్ని క్షమించి నన్ను రక్తంతో కట్టిన పరిశుద్ధపరిచినాను, మీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించినానని చెప్పి ఆ ప్రభుత్వంతో నీ జీవితాన్ని సమర్పించుకొని ఒప్పుకొని క్షమాపణ పొంది యేసులోకి ఆహ్వానించుకొని దీవాన్ని పొందుకొని ఈ లోకంలో దేవునితో బ్రతుకుతూ జీవిస్తూ బ్రతకాలని చెప్పి దేవుని ఒక వాక్యం మాట్లాడుతూ ఉన్నట్లయితే నేను మనం అంగీకరించావా? ఏం కోరుకున్నావు చెప్పండి? ఏం కోరుకున్నారు? ఈ రోజు మీ జీవితంలో ఏం కోరుకుంటారు అదే మీకు మిగులుతుంది. ఈరోజు జీవం కోరుకుంటే ఆశీర్వాదం కోరుకుంటే జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. వద్దు అనుకుంటే ఏం మిగులుతుంది? శాపము. మనం అంటే రెండో మన అగ్నిగుండం. సిద్ధమేనా? సిద్ధమేనా? ఏం కోరుకుంటారో కోరుకుంటారు. నా పని అయిపోయింది. నేను అందరి విషయంలో నాకు బాధ్యత రాత్రి దేవుడికి ఇచ్చేసాడు అంతే. అందుకే కష్టపడి వచ్చాను. నేను పొద్దున 8 గంటలకు ఇంట్లో వచ్చేస్తే ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నేను చర్చిలో రిపీట్ అయింది, రిపీట్ చూసుకున్న తర్వాత మళ్ళీ 4:30 బయలుదేరి నేను 4:30 ఇంటికి వచ్చాను. ఎందుకు వచ్చాను చెప్పండి? నాకు 74 అయిపోయి 75 సంవత్సరాలు వచ్చినాయి. నిలబడితే కాదు కదా ఎక్కడ వస్తాయి. అందుకే కూర్చొని బోధించాను. అంతే. ఎందుకు చెప్పండి? ఆలోచన చేస్తారా? మీరు మీ కుటుంబాలు దీవించబడాలని చెప్పి ఆశీర్వదించబడాలని చెప్పి ఆటతో వచ్చాను. ఆలోచించేయండి. దేవుని మీ జీవితాన్ని అప్పగించుకోండి. దేవుడి తప్ప రక్షించేవాడు దీవించేవాడు కూడా ఎవ్వరు కూడా లేరండి. మీ జీవితాన్ని ఆశీర్వదించేవాడు కూడా మీరు ఎక్కడికన్నా పోయి తల కింద తపస్సు చేయండి, కానీ మీరు ఆశీర్వదించబడడానికి అవకాశం యేసు ప్రభు తప్ప, దేవుడు తప్ప మన జీవితాలను దీవించేవాడు ఒకడు. ఆయన హత్తుకుందాం, ఆయన ప్రేమిస్తాం, ఆయన వెంబడిస్తాం, ఆయనతో జీవిస్తాం, ఆయన కోరుకుందాం. మీకు ఎంతమంది కోరుకుంటారు చెప్పండి రాత్రి? సంతోషం, నాకు చాలా సంతోషం. నేను ఒక భారంతో వస్తాను. ఏ భారంతో వస్తాను? అందరూ సత్యాన్ని వినాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యానికి లోపడాలి. ఏదైతే దేవుడిని దీవించాలి, వీళ్ళందరూ కూడా దీవించాలి, ఆశ్రయించాలని బాధపడేస్తాను. అంతే. నా స్వార్థం ఏంటి? ఇంట్లో ఒకసారి నా నోటి మాట కూడా సరిగ్గా దేవుడు చక్కగా మాట ఇచ్చాడు. ఆ పరిస్థితిలో నేను ఉన్నాను. చాలా కష్టాలు, బాధలు నేను ఉన్నాను. అయినా కూడా చెప్పడానికి ప్రభా నచ్చిగా చెప్పిన పర్లేదు, ఎట్లా చెప్పిన పర్లేదు, వచ్చి నేను వాక్యం మాత్రం చెప్తాను ప్రభా అన్నాను. మీ చేతి మధ్య సహాయం చేయడం, నాకు సహాయం చేసి అక్కడ మనం చక్కగా మాటలు పలకడానికి నాకు సహాయం రెండు చేతులు జోడికి నమస్కారం పెట్టి జీవాన్ని ఆశీర్వాదం దేవుని కోరుకోండి. కోరుకోవాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే పాపాన్ని ఒప్పుకుంటే తప్ప మీ పాపాన్ని క్షమించా. ఒప్పుకోండి, రాత్రి ఎన్నికలు ఒప్పుకోండి, క్షమాపణ కోరుకోండి, దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమిస్తాడు. మాట్లాడమా? యెషయా 1:18. యెషయా 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదము తీర్చుకొందాము. మన వివాదము తీర్చుకొందాము. నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. పెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును.
గొర్రెపక్షుల దేవుడు రండి మన వివాదం తీసుకున్న మీ పాపాలు రక్తంలో ఎదురుని సరే మీకు ఎక్కువ తెరబడతాయి, ఎక్కువదే తెరబడతాయి. గొర్రెపక్షుల్ని ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమిస్తానని చెప్పి చదువుతాడు. ఇంకా మాట చదువుతుంది, చక్కని మాట. ఎస్కేల్ 36 చదవండి. ఎస్కేల్ 36 వినాలి. ఇంతగా దేవుడు మనం ప్రేమించి ఇంతగా దేవుడు మనం క్షమిస్తానని చెప్పి దేవుడు చదివిస్తా ఉంటే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదను. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం కలిగిస్తాను. రాజు గుణంలోని తీసేసి మాంస గుణం మీకు ఇచ్చేదను. నా ఆత్మను అందించి నా కట్టలను అనుసరించేవారుగాను నా విధులను గైకొనేవారుగాను నేను మిమ్మల్ని చేస్తాను. ఏమంటే చెప్పండి, ఇంతకంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఇంతకంటే దేవుడు ఏం చేయగలడయ్యా? మీ అపవిత్రత యావత్తు కొన్ని పాపంతా పోనట్టుగా నేను మీ మీద శ్రద్ధజలం జరుగుతాను. మీ పాపాన్ని తీసివేస్తాను. నూతన స్వభావం ఇస్తాను. నూతనమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తాను. నా ఆత్మను నేను నిలుపుతాను. నా కట్లను తీర్చాను. నా విధులు లేకుండా చేస్తానని చెప్పి ఆ ప్రభు మళ్ళీ కడుగుతాను, పరిశుద్ధపరుస్తాను. నా ఆత్మను నేను పడతానని చెప్పి నడిపిస్తాను. నా కట్లను తీర్చాలని చేస్తానని చెప్పి ఆ ప్రభు అన్ని చెప్పి మీకు ఎంత గౌరవ పాపమైనా క్షమిస్తానంటే ఈ రాత్రి మీ పీడితలు మీ పాపాన్ని క్షమించడం, పాపం దేవుడు ఒప్పుకుని క్షమాపణ పొందకపోయినట్టయితే ఇక మీద మీకు క్షమాపణ ఉండదు. జాగ్రత్త. దేవుడు మోసపోయేటువంటి వాడు కాదు, దేవుడు వ్యతిరేకించబడేవాడు. జాగ్రత్త. దేవుడు మాట్లాడాడు అందరితో, దేవుడు మాట్లాడాడు. ఇంకా పాపాన్ని జరుపుతావా? పాపంలో నీవు నీ కుటుంబం నాశనం అయిపోతారు. ఏమైపోతావు నీకు తెలియదు. అంతే. రాత్రి సాగిలు ఒక పాదాలు పట్టుకో, సాగిలు పట్టు ప్రభు పాదాలు పట్టుకుని క్షమించు ప్రభావం దేవుడు అడుగు, దేవుడు క్షమిస్తాడు. ఇంకా పాపంతో ఆడుకున్నావా? పాపంతో జరుగుతున్నావా? పాపంతో పడిగెత్తావా? నువ్వు నాశనం అయిపోతావు. నీ కుటుంబం బిడ్డలంతా నాశనం అయిపోతారు. దేవుడు మాట్లాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాగో తప్పించుకుంటారు. 2:3 ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవాన్ని క్షమించండి. ఇంతకాలం తెలిసి తెలియక జీవిస్తూ వచ్చాను ప్రభా. పనికి మాలినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాప జీవితం జీవిస్తూ నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల నాశనానికి నడిపిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నన్ను క్షమించు ప్రభా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. ప్రభా నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని నా బిడ్డల్ని నడిపించే బాధ్యత నాకు పెట్టావు ప్రభా. దయచేసి నన్ను క్షమించినానని చెప్పి రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణతో, లేదా నీ ఇష్టం దేవుడు ఎవరిని కూడా బలంతో పెట్టి దేవుడు కాదు. ఎవరిని బలంతో పెట్టి రాత్రి నీతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రేమతో మాట్లాడుతూ వచ్చాడు. క్షమిస్తాను, మన పాపం మనకున్నాడు, నమ్మదగిన నీతిమంతులకి క్షమిస్తాను తెలిపించండి. క్షమించండి ప్రభా. రాత్రి నేను ఇంటికి వెళ్ళిన పాపం ఒప్పుకుంటాను. నా కుటుంబం దీవించాలని నాశపడుతున్నాను కాబట్టి దయచేసి నా గురించి ప్రార్థన చేయాలని కాబట్టి దయచేసి చేయి చూపించండి. నేను ప్రార్థన చేస్తాను. నా కుటుంబం దీవించండి, నా బిడ్డలు దీవించండి. దయచేసి ప్రార్థన చేస్తాను. ఇంకా అంటే దయచేసి చూపించండి. ఒకసారి ప్రభు మనతో ఉన్న స్థలంలో వేసి నిలబడి ప్రార్థన, ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. ఉన్న స్థలంలో వేసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావం మన ఇంతగా ఉన్నప్పుడు ప్రేమిస్తాడు మా ప్రియ పర్లేదు తండ్రి.
యేసు ప్రభా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను రాత్రి ప్రభా నేను మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. లోకం మా మీద ప్రభావితం చేసి పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాం, పాపంలో జీవించాం, పాపం చేస్తుండగా పాపంలో పరిస్థితిని స్థితిని ఆ శాపాన్ని ఒకరిని మా మీద పెట్టి నశించిపోతున్న సమయంలో అతను బంధించి దాసులుగా పట్టుకున్నాడు. వాక్యానికి లోపడకుండా మా హృదయాన్ని కట్టపరిచేటువంటి స్థితిని బట్టి దయతో మనం క్షమించి యేసు ప్రభు రాత్రి నాయన ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విన్నారు వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతమంది రాత్రి మీ ఆత్మచేత దర్శించబడ్డారో ప్రభా, వారందరినీ సంధించండి, ఒప్పించండి ప్రభా. మీ వైపు ఆకర్షించుకుని మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. నేను దీవించే దేవుడు, నన్ను కృప చూపే దేవుడు, సహాయం చేసే దేవుడు, నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను మీకు అసాధ్యమని ఏది కూడా లేదని సెలవించిన మాత్రం ఈ బిడ్డలందరి కొరకు, ఈ కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేనైతే ఏం చేయలేను ప్రభా, నా శక్తి సరిపోదు నాయన. మీ కార్యం చేయండి పరిశుద్ధాత్మదేవా. రాత్రి బలంగా మీ ఆత్మకార్యం జరిగించి బిడ్డలో మీ కార్యం జరిగించి రక్షించుకొని వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను ప్రేమించువాలని, నేను ద్వేషించువాలని 3 తరాలకు శిక్షిస్తానని సెలవించిన మా తండ్రి. ప్రేమించేవాడిని ఏ తరాలకు ఆశీర్వదిస్తానని సెలవించిన మా ప్రభా. అయ్యా తండ్రి, ఏ తరాలకు దీవించిన కుటుంబాలు కానీ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆత్మకార్యం జరిగించుకున్నాను. ఇంటికి వారి జీవితాలను మాట మర్చిపోకుండా ప్రభా, వారి పాపాన్ని విడిచిపెట్టి ఎంతవరకు నేను పాపం నుంచి తొలగించబడి వారి పాపం నుంచి కడిపడి ఎంతవరకు వారిని వెంబడించి జ్ఞాపకాన్ని మన వాక్యం సమస్తమైన నీకు తొలగించుకోండి. వీళ్ళందరినీ చేతులు జ్ఞాపకించుకోండి. నీకేమన్నా తెలియజేసుకోండి. యేసు ప్రభునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మహిమ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.